అందరికీ నమస్కారం అండి. నిన్న ఎలా చెప్పాలి, ఏమన్నా అంటే తిట్టామంటారు, కానీ తప్పట్లేదు, తిట్టక తప్పట్లేదు. తిడతాడు, తిట్టించుకుంటాడు, అంటాడు, అనిపించుకుంటాడు. ఎవరో మీకు అర్థమై ఉంటుంది కదా. అతను ఎవరో కాదండి, వన్ అండ్ ఓన్లీ ఎక్స్ సీఎం, ప్రస్తుత పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడతాడండి, స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో వచ్చిన స్టీల్ ప్లాంట్ తను తెచ్చానని, దావూస్కి వెళ్ళినప్పుడు తను వాగ్దానాలు తీసుకున్నానని, భూములు చూపించమని చెప్పి అధికారులకి ప్రస్తావించానని చెప్పుకుంటున్నాడు. అంతే కదా. సరే, ఇది చెప్పడం ఒక పక్కన పెడదాం, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అది మాట్లాడుతూ ఏమంటాడండి నారా చంద్రబాబు నాయుడు గారిని, నీ ముఖార విందని చూసి మరీ వచ్చారా అంటాడా. అంటే ఇక్కడ అందాలు చూసి ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి రారు కదండి. ఎవరైనా ఒక వ్యక్తి సమర్థత, విజనరీ, ఆ రాష్ట్రంలో వాళ్ళకి కల్పిస్తున్న అవైలబిలిటీస్, రాయితీలు ఇవి చూసుకుని, అండ్ మీలాగా రప అనుకున్నా ఉన్నారా లేదా అని చెక్ చేసుకుని, సేఫ్టీయా కాదా, ఆంధ్ర రాష్ట్రం సేఫ్టీగా ఉన్నామా లేదా, ఒక రౌడీ రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రం లేదు అని అనుకున్నాకే వచ్చారు. ఇవాళ శంకుస్థాపన చేశారు. పోతే ముఖార విందాన్ని పట్టి వచ్చారా అంటున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి. ఎక్కడ మరి నిన్ను చూసి, నీ టాలెంట్ని చూసి, నిరక్షరాస్యత అంటం కూడా రాని నీ సమర్థతని చూసి ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు అని నువ్వు చెప్పుకుంటున్నావు. క్రెడిట్ చోరీ ఎవరు అనేది నీకు అర్థం అవట్లేదు. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, గుక్క తిప్పుకోకుండా, రికార్డ్ లేకుండా లైవ్లో మాట్లాడటం రాదు. ఏదన్నా అడిగితే ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అంట మాత్రం వచ్చు. నీ సమర్థతను చూసి, లెందీ క్వశ్చన్ అన్న నీ సమర్థతను చూసి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకొచ్చారు. ఏది 2019 నుంచి 2024లోనే మాట ఇచ్చి వచ్చి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారా? కొంచెం అన్నా పనిచేస్తుందా నీకు? కొంచెం అన్నా పనిచేస్తుందా అంట. నిజంగా నువ్వు ఆ రోజున చేసుకుని ఉంటే అప్పుడే అడ్వర్టైజ్మెంట్ బాజా బదింత్రులు అన్ని మోగిచ్చేవాళ్ళు మీ వాళ్ళు. నువ్వు నీ దాంట్లో ఒక్క అఫీషియల్ ట్వీట్ వేసుకోలేకపోయావు ఎందుకు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నోరు తెరిస్తే నత్తి రాజులాగా నత్తి మాటలు మాట్లాడటం తప్ప, ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్ప, వచ్చిన వాటిలన్నింటినీ వెనక్కి తిరిగి తరిమి ఉన్న వాటిల్ని, వచ్చిన వాటిని కాదు, ఉన్న వాటిల్ని, ఏది లూలు మాల్ దగ్గర నుంచి ఎక్కడో దాకా ఎందుకు అమర్ రాజా బ్యాటరీ దగ్గర నుంచి పక్క రాష్ట్రానికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయిన చరిత్ర నీది. ఇవాళ నువ్వు వచ్చి ఇవాళ చెప్తున్నావు, వచ్చేసారు అదిగో రెడ్డి బ్యాచ్ మొత్తానికి తిట్టడానికి. తిట్టేసుకోండి, నాకేం అభ్యంతరం లేదయ్యా. కానీ నిజాన్ని మాత్రం మాట్లాడి తీరుతాం, ఖచ్చితంగా నిజాన్ని మాట్లాడి తీరుతాం. ఈ రకంగా క్రెడిట్ చోరీ చేస్తూ ఏంటి 2014 నుంచి 2019లో జరిగిన అభివృద్ధి పనులు మధ్యలో ఏదో ఎలక్షన్ కోడ్ వచ్చి కాస్త కూస్తో ఆగింటే వాటికి నీ పేరేసుకుని నేనే క్రెడిట్ చోరీ నేనే చేశానని చెప్పి ఆ రోజున భుజాలు జబ్బలు జరుచుకుని తిరిగావు. దానికి ఉదాహరణే కనకదుర్గమ్మ బ్రిడ్జ్. ఎందుకంటే ఆ టైంలో మా పార్టీలో ఉన్న కేసినేని నాని అనే ఆయన ఎంపీగా ఉండి నితిన్ గడ్కరీ గారిని 100 కోట్లు శాంక్షన్ చేయించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ గారి మొహం చూసి, నారా చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి, 100 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ రోజున ఆ బ్రిడ్జ్ ప్రారంభమైంది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. దాన్ని రిబ్బన్ కటింగ్ చేసి అది నేను తెచ్చానని చెప్పుకున్నమాట వాస్తవం కాదా? కృష్ణా నదికి
సపోర్టింగ్ వాల్ కట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ముగిచ్చింది తమరు హయాంలో ముగిచ్చినంత మాత్రాన తమరు చేసినట్టు అయిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా మాట్లాడటం రాదు. మంత్రి గారు ఉంటారు, గుడ్లు మంత్రి అని చెప్తారు, కోడిగుడ్లు మంత్రి అని చెప్తాడు. దావూసెల్ రావయ్య అంటే చలికి బాధ అంటాడు. ఫిష్ మార్ట్లు మీ స్థాయికి వచ్చినవి, మీ స్థాయిలోనే వచ్చినాయి. అవి ఏంటి అంటే ఫిష్ మార్ట్స్. మళ్ళీ అది కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లో అనుకున్నారు. అవేం కాదు, మా మంగళగిరి దగ్గర ఉన్నాయి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఫిష్ మార్ట్స్ అని. అవి సూపర్ బిజినెస్ అబ్బా. ఇది మీ స్థాయి బిజినెస్లు, బొబ్బట్లు బిజినెస్లు, పచ్చళ్ళ బిజినెస్లు, ఇవి మీరు తెచ్చిన బిజినెస్లు, ఇవే మీరు తెస్తున్న పెట్టుబడులు, ఇవే మీరు చేస్తున్న చేస్తున్నవన్నీ. 108 దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి పాత అంబులెన్స్లకి పెయింట్లు వేయించి ఏమీ లేని వాటికి అసలు ఏదో చేసేసానని చెప్పి జెండా ఎత్తి దాన్ని ఒక పెద్ద యజ్ఞంగా చేసిన వాడివి నువ్వు. ఇంత చేస్తే స్టీల్ కంపెనీ కాదు అసలు, అది ఒక స్టీల్ సిటీ తీసుకొస్తే నక్కపల్లిలో, ఇవాళ అది నువ్వు ఏమీ చెప్పుకోవడం చేత కాలేదు అని చెప్పి మీ పేటీఎం బ్యాచ్ అంతా చెప్పడం, నిన్ను సమర్థించుకుంటూ రావడం. కనీసం వాళ్ళైనా మందలించాలిగా, చెప్పడానికైనా మనకైనా ఉండాలి అని. చెప్పేది ఏదైనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అని చెప్పాలిగా. ఎవరో సుమలత గారు, మేడం సబ్జెక్ట్ మీద మాట్లాడు మేడం, ఇప్పుడు ఏ టాపిక్ మీద వెళ్తున్నామో అది మాట్లాడండి. ఎన్టీఆర్ గారి టైం నుంచి ఎందుకండి ఇప్పుడు మీరు ఎందుకు టాపిక్లు డైవర్ట్ చేస్తున్నారు? టాపిక్ దేని మీద వెళ్తోంది? మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాని మీద వెళ్తోంది కదా. ఏంటి ఎన్టీఆర్ గారు అల్లుడికి ముందు హీ ఈజ్ పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీ, 2 times మినిస్టర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. మరి అలా అనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీనే తందు కాదంట, వేరే ఆయన ఎవరిదో లాక్కున్నాడంట. మరి అదేదో చూడండి. మరి ముందు ఆయన నీకు సమర్థత ఉంటే, నువ్వు సమర్థుడు అయితే నువ్వు ఇంకో పార్టీ పెట్టుకోరా స్వామి అని చెప్తున్నాడు. అతను నా పార్టీ నాకు తగలెట్టని చెప్తున్నాడు. ఇచ్చేయండి అతని పార్టీకి. టాపిక్ డైవర్ట్ చేయడంలో ఏదైనా మీ తర్వాతేనండి, ఏదైనా మీ తర్వాతే టాపిక్ డైవర్ట్ చేయడంలో. ఇక్కడ జరుగుతుందేంటి? ఫేస్ వాల్యూ. అద్దాల్లో చూసుకుంటే ఫేస్ వాల్యూ అంటే తెలిసిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద వెల్ అండ్ విజనరీ లీడర్, హీఈస్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. పబ్జీలు ఆడుకున్నంత ఈజీ కాదు, కూర్చున్నంత సేపు ఏదైనా కానీ పరదాల చాటును బయటకు వస్తే పరదా చాటును నుంచున్నావు, పరదా చాట్లు పాదయాత్రలు చేసుకున్నావు, పరదా చాట్లనే నడిచావు, పరదా చాట్లనే సచివాలయాలకు వెళ్ళావు, అసెంబ్లీలు నడిపావు, ఇంటికి వెళ్ళి కూర్చుని మళ్ళీ పబ్జీ గేమ్లు ఆడుకున్నావు. ఎలా అండి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అడిగేవాళ్ళు లేక ఇలా తయారయ్యారా? మీరు చెప్పేవాళ్ళు లేక ఇలా తయారయ్యారా? దేనికి ఇలా తయారయ్యారో అర్థం కావట్లేదు. అసలు మనకి మంది కాని వస్తువు మీద పాములాగా చూడాలండి. మన కాని దాని మీద మనకి ఇంత వ్యామోహం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీది కాని దాని మీద మీకు ఎందుకండి ఇంత వ్యామోహం? మీరు తేలేదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. ఒక మాస్క్ అడిగినందుకే పాపం ఒక ప్రాణం తీసి ఆయన పిచ్చాడిని చేసి ఆయన ప్రాణం తీసి ఆయన కాల్చుకు తిన్నారు మీరు. ఇంకా మీరు కంపెనీలు తెచ్చేది ఎక్కడ? ఎలా వస్తాయి కంపెనీలు? ప్రజావేదిక కోల్చటంతో మీరంటే భయం. అసలు ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టకూడదు అనే ఒక ఆలోచన అందరికీ పడిపోయింది. మేము పక్క రాష్ట్రానికి వెళ్తే ఎన్నో అమలు. ఆంధ్ర రాష్ట్రం అంటే చాలా చిన్న చూపు చూశారు మమ్మల్ని. కానీ ఈ రోజున గర్వంగా తలెత్తుకుని ఆంధ్ర రాష్ట్రం ప్రజలం మేము అని చెప్పుకుంటున్నాం. ఆ గర్వాన్ని ఇచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని చేయటం కూడా చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. రేపొద్దున ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
అమరావతిని సర్వనాశనం చేసి, అమరావతిని అసలు రూపురేఖలు లేకుండా చేసి, ఒక రాజధాని 3 రాజధానులు 3 ముక్కలు ఆట ఆడి, జీవన్ లేని రాజధాని, వాళ్ళ ప్రాణం పోసుకుంటున్న రాజధానిని, రేపు అభివృద్ధి చెందిన రాజధానిని నేనే రాయేశాను, నేనే పనిచేశాను అని ఈ పెద్ద మనిషి చెప్పిన ఆశ్చర్యపడక్కర్లేదు సుమి. మొత్తం అమరావతి మొత్తం నా చేతుల మీద నుంచే నడిచింది, నేను నిలబడితేనే అమరావతి నిలబడిందని చెప్పుకున్నా కూడా ఆశ్చర్యపడక్కర్లా. ఏమంటారు? అంతేనా పులివెందుల ఎమ్మెల్యే గారు? ఏదైనా మీకు సాధ్యం అండి, ఏదైనా మీకు సాధ్యం. సబ్జెక్టు మీద మాట్లాడకుండా ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్ చేసి వ్యక్తిత్వ హననాలు చేస్తూ వాళ్ళు బాధపడేలాగా ఒక మానసిక హింస మీరు పెట్టడానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే మీరు ఒక మానసిక రోగి కాబట్టి, ఒక మానసిక రోగంతో మీరు బాధపడుతున్నారు కాబట్టి. ఏమిటి అండి ఇది? నిజంగా చెప్తున్నా, ఇవాళ మీరు ఆ మాట అనేటప్పటికీ ఓడి అమ్మ బంటి అనాలనిపించిందండి నాకు. కానీ చెప్పండి, ఇంత అబద్ధం ఎట్టా ఆడగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి సార్? నోరు తెరిస్తే ఒక్క సెంటెన్స్ పూర్తిగా చెప్పడం రాదు. ఏదైనా సరే ప్రెస్ మీట్లైనా ఏదైనా సరే రికార్డెడ్ గా స్క్రిప్ట్లు చదువుకుని బయటకు రావడం తప్ప రెండోది లేదు. పట్టుమని మీరు ఒక్క అరగంట లైవ్ పెట్టండి, టక 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 మాట్లాడండి. ఏదైనా స్క్రిప్ట్లు రికార్డెడ్, అవి కూడా పచ్చిబూతులు. అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పండి అంటే కుదరదంటారు. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా మీరు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా ఇప్పుడు? మాకేం కర్మ అండి బాబు, మాకేం కర్మ. కాస్త నోరు అదుపు, మాట పొదుపుగా ఉంటే బాగుంటుంది. మీ భారతమ్మ గారినంటే మేము ఊరుకోమని మీరు ఎలా అయితే వార్నింగ్లు ఇస్తున్నారో, మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అన్నా కూడా ఊరుకునే పరిస్థితి అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం మా పెద్ద ఆయనంటే. ఆంధ్ర రాష్ట్రం కోసం రేయింపగళ్ళు పగలనక రేయనక ఇప్పటికి కూడా ఆయనకున్న వయసులో ఎంత కష్టపడుతున్నాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. అసలు ఒక్కళ్ళ క్రెడిట్ ని తీసుకుని మీ జేబులో వేసుకోవాలి. నాకెందుకో అది ఒకళ్ళ కష్టాన్ని ఇంకొకటి తీసుకుంటున్నాడు అంటే చాలా అసహ్యంగా ఉంటుందండి. నాకెందుకో చీదర, నిజంగా చెప్తున్నా, నాకెందుకో చీదర. నువ్వు కష్టపడిన కష్టాన్ని నీ సొంతం చేసుకో, బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఎదుటాల కష్టాన్ని నీ జేబులో వేసుకోవటం ఏంట్రా బాబు? దాని మీద నీ పేరు వేసుకోవటం ఏంట్రా బాబు? ఇదేం బుద్ధిరా నాయన? దీన్ని దొంగ బుద్ధి అంటారు తెలుసా? దీన్ని దొంగ బుద్ధి అంటారు. మరి నేను నిన్ను దొంగ అని అనలేను, కానీ ఈ బుద్ధిని అయితే మాత్రం మా చిన్నతనంలో దొంగ బుద్ధి అని అనేవాళ్ళు. అట్లా చెయ్యొద్దని చెప్పేవాళ్ళు స్కూళ్ళల్లో కానీ పిల్లలకు కానీ. మనం చేసిన దాని మీద మన పేరు ఉండాలనుకోవాలి. అది ఎవరైనా సరే, నువ్వు కాదు, ఇంకో కుక్క కాదు, ఎవరైనా సరే, ఎదుటి వాళ్ళ కష్టాన్ని లాక్కునే వాళ్ళు ఎవరైనా కానీ. కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, కరెక్ట్ కాదు. ఇకపోతే ఏంటి మీరు చెప్తున్నారు సార్, సినిమా చూపిస్తారు, రోజుకొక సినిమా చూపిస్తారు. ఇదే సినిమా చూపిస్తాను అని పెమ్మసాని గారు అన్నారని నిన్న మొన్న ఏదో అంబటి గారు తెగ గింజుకుంటున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మరీ గింజుకుంటున్నారు. సినిమా చూపిస్తానన్నాడు, నాకు సినిమా చూపించాడు అని. అంటే మీరంటే తప్పులేదు, మా నాయకులంటే తప్పొచ్చిందా? అదేంటది? అయినా మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. 2018 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సినిమాని చూసేశారు. మీరేదో చూపిస్తానంటున్నారు. మీ రౌడీయిజం సినిమాని, మీ దౌర్జన్యం సినిమాని, మీ బటన్ నొక్కుళ్ళ సినిమాని, అభివృద్ధి లేని సినిమాని ఏంటి అందరూ చూసేశారు. నడి రోడ్డులో మా నాయకుల్ని మీరు చంపించబోయిన సినిమాని, మాస్క్ అడిగితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని చంపి డోర్ డెలివరీలు చేసి ఇష్టం వచ్చినట్టు మాటలన్నా
మీ ప్రతి సినిమాని 2019 నుంచి 2024 లోపల ప్రజలందరూ చూసేశారు, భయపడిపోయారు. ఇది మాకొద్దు అని చెప్పి నీకు 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇంకా కొత్త సినిమాలు నువ్వు చూపించేదేంటి, మేము చూసేదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఏంటి భయపడతావా? రౌడీయిజం చేస్తానని భయపడతావా? నీ రౌడీయిజానికి మేము భయపడాలా? అది ఇది కాదంటే పేమెంట్ బ్యాచ్ని తీసుకొచ్చి మమ్మల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేయించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించి లకారాలు మాట్లాడించి ఏం సాధిద్దామని తల్లి చెల్లినే తుపుక్కుమని ఊస్తున్నారు. నేషనల్ మీడియా తుపుక్కుని ఊసింది. ఇవాళ వచ్చేసేసి ఫేక్ న్యూస్లు చెప్పుకుంటూ నేనే తెచ్చానని నీ జబ్బలు తరుచుకుంటూ చెప్తున్నావు. నువ్వు చేసింది ఏంటయ్యా అంటే వచ్చే ఆదాయం వచ్చే ఋషికొండ ఉందే, సంవత్సరానికి 50 కోట్లు వచ్చే ఋషికొండని మట్టం చేసేసి ఉన్నయన్ని తీసేసేసి మళ్ళీ మీ మేడం గారి కోసం 550 కోట్లు పెట్టి మహా ప్యాలెస్లు కట్టారు. దాన్ని ఆదాయం చేకూర్చడం అంటారా? దాన్ని సిగ్గు లేకుండా మీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఏం చెప్తారంటే అద్భుతమైన కట్టడాలంట. ఏం అద్భుతమైన కట్టడాలు? రాష్ట్ర డబ్బులు పెట్టి ఆదాయం వచ్చే చూడాలి గాని వచ్చే ఆదాయాన్ని నాశనం చేసేసి సర్వనాశనం చేసేసి మళ్ళీ అప్పులు చేసి దానికి కోటలు కట్టేసేసి సీ వ్యూస్ అంటూ పెట్టి మీ రాణి గారి కోసం బంగ్లాలు కట్టారు ప్రజల సొమ్ముతోటి. ఇది మీరు చేసిన పరిపాలన 5 సంవత్సరాలు. నాకు తెలిసినంత వరకు బుద్ధున్న వాళ్ళెవరూ మీకు ఓటేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేదో అనుకుంటున్నారు పదవులు ఇస్తారనో ఇంకోటో. మీ పక్కన ఉండే వాళ్ళు కూడా మీ గురించి వెనకమాల మాట్లాడుకుంటున్నారు అనేదే లోకానికి అర్థమైంది. బయటికి చెప్పలేకపోతున్నారు అనుకుంటా. అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు చేయండి రా బాబు అంటే మా జగనన్న గుండె కొట్టుకుందంటారు, లబడబా కొట్టుకుందంటారు. సామి నువ్వు తోపు నువ్వు తురుము అంటారు. జగనన్న అని చెప్తారు. అసెంబ్లీ ఉంది దీనికా? ప్రజల సమస్యలకా? వీటికి పెట్టుబడులు వచ్చేసినాయి, తండోపతండాలుగా పెట్టుబడులు వచ్చేసినాయి. ఎలా చెప్పండి సార్? జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఎలానో చెప్పండి. అలా ఎలా వస్తాయి? ఇప్పుడు వ్యక్తిత్వ హననం నిన్ను చేయలేరా జనం? నిన్ను చూసి భయపడుతున్నారనుకున్నావా? కాదు, అది మా సంస్కారం. మేము చేయలేం, మేము చేయకూడదు అని మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము చెయ్యం. ఇవాళ మా పెమ్మసాని గారు అన్నారు, ఒక్క మాట అంటే చచ్చిపోతావని. ఎదుటి వాళ్ళని అనటం నీకు అలవాటైంది కాబట్టి, అనిపించడం అలవాటైంది కాబట్టి నువ్వు అలవాటు పడిపోయావు. ఎదుటి మనిషిని బాధ పెట్టైనా సరే నువ్వు సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నావు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలనలో ఎవరు కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టి సంతోషపడమనే వ్యవహారం అయితే లేదు. క్రెడిట్ చోరీలు ఆపి తప్పులు ఎక్కడ జరిగినాయో తెలుసుకుని ఏమైనా సరిదిద్దుకునే ప్రయత్నాలు ఏమన్నా చేయగలిగితే ఆ వంతు దిశగా మీరేదన్నా ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. అంతేగాని పాదయాత్రలు చేస్తా సినిమాలు చూపిస్తా అంటే మా పెమ్మసాని గారు అన్నట్టు పాదయాత్రలు చేయండి కానీ చెట్లు కొట్టమాకండి. మీరు పాదయాత్రలు చేస్తే ఇంకొకసారి అసలు మీకు ఒకటి కూడా మిగలదు అని ఆయన చెప్పినట్టే పైన తదాస్తు దేవతలు కూడా తదాస్తు అన్నారు. అదే జరుగుతుంది. బండి సున్నా ఖాయంగా ఉంటుంది. ఏంటి మీ వాళ్ళు అంటున్నారయ్యా, ఏంటి ఒంటరిగా పోరాడండి అని. మేం కూటమితో వచ్చినా కూడా గొడ్డళ్ళని కోడి కత్తులని మేము వాడుకోట్లా. నిజాయితీగా మేము ఇది చేస్తున్నాం, మేము ఇది చేస్తామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్స్లో గొడ్డలతో ఎలక్షన్ చేయొద్దని చెప్పండి, కోడి కత్తులతో ఎలక్షన్ చేయొద్దని చెప్పండి. ఎందుకంటే
వాటిలతో చేస్తున్నాడు, వాటిలతో బ్రతుకుతున్నాడు కాబట్టే ఆంధ్ర రాష్ట్రానికి 2019 నుంచి 2024 దాకా ఎలాంటి పెట్టుబడులు రాలేదు. ఉన్న కంపెనీలే ఎగురుకుంటా వెళ్ళిపోయాయి. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ గారు 2 సార్లు గెలిస్తే, మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గల్లా జయదేవ్ గారు గెలిచిన గల్లా జయదేవ్ గారు మీరు పెట్టిన హింసకి పారిపోయారంటే, ఆయన కంపెనీతో సహా పారిపోయారంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతుల్ని మోసం చేసావు, ప్రజల్ని మోసం చేసావు. బటన్ నొక్కానని చెప్తున్నావు, బటన్ మాత్రమే నొక్కావు. రూపాయి లేదు, ఆదాయం లేదు, ఖజానా ఖాళీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నట్టేట ముంచావు. ఉన్న కాసిని డబ్బులు రంగులు వేయటానికి, రంగులు తీయటానికి, పాసు పుస్తకం మీద నీ బొమ్మలు వేయించుకోవడానికి, సరిహద్దు రాళ్ల మీద నీ బొమ్మలు వేయించుకోవడానికే సరిపోయినాయి. 1300 కోట్లు సచివాలయాలకి, పంచాయతీలకి రంగులేయటానికి, రంగులు తీయటానికి. అక్కడే 2600 కోట్లు కనపడుతున్నాయి. 700 కోట్లు పాసు పుస్తకాల మీద నీ బొమ్మ వేసుకోవడం కోసం. ఇంకో 700 కోట్లు సర్వే 1400 కోట్లు సర్వే రాళ్ల మీద నీ బొమ్మ వేసుకోవడానికి. కేవలం ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు నీ స్వార్థం కోసం, నీ ఉనికిని కాపాడుకోవటం కోసం నువ్వు ఖర్చు పెట్టావు అన్నది నగ్న సత్యం. ప్రజావేదిక కూల్చిన రోజునే పెట్టుబడిదారులు రూపాయి పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. నువ్వున్నప్పుడు ఎలాంటి పెట్టుబడిదారులు ముందుకు రాలేదు. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో తీసుకొచ్చారంటే అది మేమే తెచ్చామంటున్నారు. మళ్ళీ పైగా అది గోడౌన్ అంటున్నారు. ఒకళ్ళు బయట కాపలా ఉంటే సరిపోతుంది అంటున్నారు. అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఇంతకన్నా నాలెడ్జ్ ఏముంటుందిలేండి. మేం మీలాంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయితే కాదు. ముందు స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమవుతుందా? ప్రెస్ మీట్లు కూడా లైవ్లు ఇవ్వడం నేర్చుకోండి. రాజకీయం తర్వాత చెద్దరు కానీ స్పష్టంగా మాట్లాడు. ఇంగ్లీష్, హిందీ సంగతి దేవుడు ఎరుగు. ముందు తెలుగు స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోండి, తర్వాత ఎదురు కానీ పెట్టుబడులు. ముందు ఈ క్రెడిట్ చోరీలు మానేయండి. మీలోంచి మార్పు వస్తుందని ఎప్పటికీ మేము అనుకోం. అది రాదు, సాదు. కానీ గుర్తుపెట్టుకోండి, మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక మాట అంటే మాత్రం ఊరుకునేదే లేదు. మమ్మల్నన్నా మేము పడ్డాం, మా బాబు గారిని అంటే మాత్రం ఊరుకోం. గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్ చెప్తున్నా. థ్యాంక్ యూ.